పంటల బీమా అన్నటువంటిది ఇదివరకు అందరికీ ప్రభుత్వమే ఖర్చు పెట్టడం లేదా ప్రభుత్వమే ఆ డబ్బుల్ని బీమా సంస్థలకు ఇవ్వడం బదులు ఆ డబ్బుల్ని నేరుగా రైతులకు ఇచ్చింది జగన్ ప్రభుత్వం. ఆ విధంగా అక్కడ ఏం అవసరం లేదు. అయితే అప్పుడు ప్రీమియంలు కట్టకుండా కేంద్రం దాంతో ఇన్వాల్వ్ కానీయకుండా చెడగొడుతున్నారు అంటూ తెలుగుదేశం చెప్పింది. కానీ వీళ్ళు పరిహారాలు మాత్రం ఎప్పటికప్పుడు ఇచ్చేశారు, ఇన్పుట్ సబ్సిడీ. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ ప్రభుత్వం వచ్చాక రైతుల కంట్రిబ్యూషను, రాష్ట్ర ప్రభుత్వ కంట్రిబ్యూషన్, కేంద్ర ప్రభుత్వ కంట్రిబ్యూషన్ ఈ రూట్లోనే పోతుంది. దాంతో అనేక మంది రైతులు చేయించుకోలేదు బీమా అన్నటువంటిది సాక్షి రాసుకొచ్చింది. 2026-27 సీజన్లో వాతావరణ ఆధారిత పంటలు పత్తి, నిమ్మ, వేరుశనగ, టమోటా, అరటి, దానిమ్మ, బత్తాయి ప్రీమియం చెల్లింపుకి బుధవారంతో గడువు ముగిస్తే ఉచిత పంటల బీమా ద్వారా రక్షణ పొందిన వాళ్ళు 90% మంది రైతులు ఏడాది పంటల బీమాకు దూరం అయ్యారు. 89% విస్తీర్ణంలో సాగైన పంటలకు మించి బీమా కవరేజ్ పొందలేకపోయారు. నోటిఫై చేసిన వాతావరణ ఆధారిత పంటల సాగు విస్తీర్ణం రాష్ట్రంలో 22 లక్షల ఎకరాలు అయితే ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 26-27 సీజన్లో కేవలం 1.5 లక్షల మంది రైతులు 2.14 లక్షల ఎకరాల్లో తాము సాగు చేసే పంటలకి మాత్రం బీమా కవరేజ్ పొందగలిగారు. దిగుబడి ఆధారిత పంటలు సాగు చేసే రైతులు సైతం పంటల బీమాకు దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. ఎలినో ప్రభావంతో 48.3% లోటు వర్షపాతం నమోదైన సందర్భంలో వరి, పత్తి, వేరుశనగ తదితర పంటలు తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఎండిపోతున్న దశలో ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించి నోటిఫై చేసిన పంటలను యూనివర్సల్ కవరేజ్ కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని హైలైట్ చేశారు.